ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనము శ్రావణ మాసంలో ముఖ్యంగా మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో సులువుగా భక్తి శ్రద్ధలతోటి పూజ ఎలా చేసుకోవాలి, కలశము, నైవేద్యాలు, వారము పూజ, వాయినము, ఉదయం పూజ మొదలు సాయంత్రం పూజ, ఆ తర్వాత రోజు మరలా పూజ చేసుకొని కదిలించి ఏం చేయాలి అన్నీ మొత్తం క్లియర్గా ఎటువంటి డౌటు లేకుండా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ప్రతి ఒక్క విషయము కూడా క్లియర్గా మీతోటి షేర్ చేసుకోవాలని అన్నీ క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. అందుకే వీడియో కూడా చాలా లెంతీ అయింది. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనము కొలిస్తే వరాలు ప్రసాదించే వరలక్ష్మీదేవి అమ్మవారిని మనము శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు పూజిస్తే సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, సంతోషాలు చేకూరుతాయని మన నమ్మకం. ఇంకా అమ్మవారిని ఈరోజు పూజిస్తే అష్టలక్ష్ములను పూజించిన పుణ్య ఫలితం దక్కుతుంది. మనం అనుకున్న కోరికలన్నీ కూడా గట్టిగా నెరవేరుతాయని మన పెద్దల నమ్మకం కూడా. వేళ వరలక్ష్మి వ్రతం రోజు కుదరని వారు ఈ సంవత్సరం మనకి 4 శుక్రవారాలు వచ్చినాయండి. మిగిలిన 3 శుక్రవారాలలో చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని మనము వరలక్ష్మి వ్రతం బుక్ చూస్తూ మనమే స్వయంగా చేసుకునే వ్రతం అన్నమాట. ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎలా మొదలు పెట్టాలి అవన్నీ కూడా క్లియర్గా ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అసలు మనం ఇంట్లో పూజ ఎలా మొదలు పెట్టుకోవాలి అనేది చెప్తాను. మనము శుక్రవారం రోజు ఏమీ క్లీన్ చేసుకోమండి. కాబట్టి ఇల్లు శుభ్రం చేసుకోవాలి అనుకున్న, దేవుడి పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలి అనుకున్న అవన్నీ కూడా మనము ముందు రోజే శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ వ్రతం చేసుకునే రోజు అందులో శుక్రవారం రోజు కూడా క్లీన్ చేసుకోకూడదండి. ఇంకా కుదిరితే గురువారం కాకుండా బుధవారం క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. పూజలు దులుపుకోవడం అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదండి. పూజకు కావాల్సిన వస్తువులు, తోరణానికి సంబంధించినవి, వాయినానికి సంబంధించినవి, నైవేద్యాలు చేసుకోవడానికి కావాల్సినవి, శనగల నాన వేసుకోవడము, వెండి సామాను క్లీన్ చేసుకోవడం, అంటే పూజా సామాగ్రి అన్నీ ముందే చేసుకుంటే హడావిడి ఉండదు. ఆ గుమ్మానికి తోరణాలు కట్టుకోవడము, అమ్మవారిని అలంకరించుకోవచ్చు. కలశ స్థాపన చేయకూడదండి. అమ్మవారిని విశేషంగా అలంకరించాలి అనుకునే వాళ్ళు చీరగట్టి అన్నీ చేసుకోవచ్చు, కానీ ఫేసు పెట్టి బియ్యము పోసి అవి చేయకూడదు. ఇంకా ముందే అన్నీ తెచ్చుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది. చక్కగా మనకి పూజ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజు శుక్రవారము 6, 7 అట్లా లేగిస్తే పని అవ్వదండి. మనము 4 గంటలు అప్పుడే లేగిస్తేనే మన పని కూడా ఎటువంటి హడావిడి లేకుండా చక్కగా చేసుకోవచ్చు. చక్కగా పొద్దున్నే లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముంగిట చక్కగా తుడిచిపెట్టుకోవాలి. ఆ తర్వాత తల స్నానం చేసి వచ్చి ముంగిట ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకోవాలండి. చూస్తున్నారు కదా, గడపని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అందుకని గడపని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని ఇంటి ముంగిట చక్కగా ముగ్గులు పెట్టుకొని పువ్వులతోటి అలంకరించుకోవాలి. గుమ్మానికి తోరణాలు కట్టుకొని బంతి పువ్వులతోటి కట్టుకొని మామిడాకులతోటి తోరణాలు కట్టుకోవాలి. చేసుకునేదే ఆ అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించేదండి. ఇంట్లోకి ఆహ్వానించడం అంటే ఇంటి ముంగిట కలకల్లాడుతూ ఉంటేనే ఆ అమ్మవారు ఆ ఇంటి ముంగిట చూసి ఆ ఇంటి ఇల్లాలు శుచి శుభ్రతలతో ఉంచుతుంది ఇంటిని అని చెప్పి అమ్మవారు ఆ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. కనుక మనకి పండగ ప్రారంభం అవ్వడమే మనకి ఇంటి గుమ్మం నుంచే ప్రారంభం అవుతుంది. మనము స్నానం చేసి వచ్చిన తర్వాత నైటీలు అలా వేసుకోవద్దండి. మామూలు చీరలు కట్టుకొని చేతి కొంచెం గాజులు వేసుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా మిగిలిన మనము పూజ అంతా పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ మొదలు పెట్టుకోవాలి. అంతేగాని నైటీలు వేసుకొని గాజులు లేకుండా కాదు. ఇప్పుడు సాధారణ చీర కట్టుకొని ఆ తర్వాత మనం చక్కగా అమ్మవారిలాగా లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా పట్టు చీరలు వేసుకొని నగలు వేసుకొని జడలో పువ్వులు పెట్టుకొని నిండా గాజులు, కాళ్ళకి పసుపు, తాళికి పసుపు కుంకుమ, పట్టీలు వేసుకొని గలగల సౌండ్ వస్తూ లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా మనం రెడీ అవ్వాలి. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి, తప్పకుండా వాళ్ళని లక్ష్మీ కళ ఉట్టి పడేలాగా చక్కగా అలంకరించండి. వాళ్ళకి కాళ్ళకి గజ్జెలు పెట్టి నుదుటిన బొట్టు పెట్టి చక్కగా లంగా జాకెట్ కానీ లేదు అనుకుంటే చక్కగా గాగ్రాలు అంటే కొంచెం సాంప్రదాయ వస్త్రాలు వేయండి. ఆడపిల్లలు అలా తిరుగుతూ ఉన్నారు అనుకోండి, మన ఇంట్లో ఆ లక్ష్మీ అమ్మవారే గలగల శబ్దం చేస్తూ తిరుగుతున్నట్లు కూడా ఇక్కడితో ఆ అమ్మ మనం మన ఇంట్లోకి అడుగు పెట్టినట్టేనండి. ఇంకా మనము చేసుకున్నది కొంతవరకే, కానీ ఇప్పటికే ఆ అమ్మ మన ఇంట్లోకి అడుగు పెట్టేస్తుంది. మనము చేయాలి అనుకున్న నైవేద్యాలు చక్కగా స్టవ్కి ముందు రోజే క్లీన్ చేసుకొని బొట్టులు పెట్టుకొని ఉంచుకుంటే ఇప్పుడు మనం కావాల్సిన నైవేద్యాలు 3, 5, 9, 11 ఇలా మనం నైవేద్యాలు చేసుకోవాలి. ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేసుకుంటారండి. పులిహార, పొంగలి, దద్దోజనం,
అలిమిడి, పానకం, వడపప్పు, శనగలు, గారెలు, పూర్ణాలు ఇలా నేనైతే ఈ 9 రకాలు చేసి పెట్టుకున్నానండి. ఈ నైవేద్యాలు చేసుకున్న తర్వాత అన్నీ కూడా మనము ఒక ప్లేట్లోకి తీసుకొని సర్ది పెట్టుకోవాలి. మిగిలినవి అన్నీ కూడా ఒక పక్కన చక్కగా అమ్మవారికి పక్కన ప్లేస్ చాలా ఉంటుంది కదండి, అక్కడ పెట్టుకోండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ఒక చక్కగా వెండి ప్లేటు కానీ లేదా మన ఇంట్లో మనం నాన్ వెజ్ తినకుండా ఉండనివి తీసుకొని అరిటాకు దొరికితే అరిటాకులోకి పెట్టి చక్కగా పైన ప్లేట్ బోర్లించి పక్కన పెట్టి ఉంచుకోండి. చక్కగా నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత చక్కగా పట్టు చీర కట్టుకొని నిండుగా రెడీ అవ్వండి. ఇప్పుడు మనము ఎంత వ్రతం చేసుకుంటున్నా పూజా రూమ్లో అనుకోండి అక్కడే దీపం పెట్టుకుంటాము. ఒకవేళ విడిగా ఈశాన్యం మూలలో చేయాలి అనుకుంటే అక్కడ చేస్తున్నప్పుడు ముందుగా పూజా రూమ్లో అయితే పూజ చేసుకోవాలి. పూజా రూమ్లో దీపం వెలిగించి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనము వ్రతం మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు తోరాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. 9 పోగులు తీసుకోవాలండి. 9 పోగులు దారం తీసుకోవాలి. సన్నదైనా లావుదైనా వాడుకోవచ్చు. చక్కగా ఆ దారానికి నిండుగా పసుపు రాసుకొని 9 ముడులు వేసుకోవాలి. పూలు కట్టుకున్నట్టు కాదండి, ముడులుగా వేసుకొని 9 దగ్గర మనము ఆ ముడుల్లో పూలు పెట్టుకోవాలి. ఒక దగ్గర మాత్రం తమలపాకు పెట్టుకోవాలి. లేదు అనుకుంటే మొత్తం పువ్వులు కూడా పెట్టుకోవచ్చండి. లేదా అంటే బాగా వెయిట్గా అనిపిస్తుంది అనుకుంటే 3 ముళ్ళు దగ్గర పూలు పెట్టుకొని మిగిలినవి ముళ్ళు కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా అయితే 3 తోరాలు చేసి పెట్టుకోవాలండి. అవి పూజలో పెట్టుకొని ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఇంకొకటి వచ్చిన ముత్తైదువుల్లో పెద్ద ముత్తైదువికి, లేదు అనుకుంటే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కట్టి ఇవ్వవచ్చండి. తర్వాత మన ఓపికను బట్టి ఎన్నైనా ఇవ్వవచ్చు. ఎందుకంటే ముత్తైదువులకి ఇస్తే కూడా చాలా మంచిది కూడా. ఈ తోరాన్ని మనం కట్టుకుంటే అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ప్రతి ముడి దగ్గర కూడా కుంకుమ పెట్టుకోవాలండి. లేదు అనుకుంటే మనం ముడి వేసుకోక ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా మనం పూజ ఎక్కడ చేసుకోవాలి అనుకుంటున్నామో పూజా రూమ్లో లేదా విడిగా ప్రతిష్ఠించి చేసుకోవాలనుకుంటే అక్కడ. నేనైతే ఈశాన్యం మూలలో చేసుకుంటున్నానండి. అక్కడ చక్కగా శుభ్రం చేసుకొని బియ్యం పిండితోటి అష్టదళ పద్మం ముగ్గు కానీ ఏవైనా అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. వెనక ఏదైనా అమ్మవారికి చక్కగా అలంకరణ చేసుకోవాలి పువ్వులతో అంటే వెనకాల డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ముందు చేసుకోవచ్చు అండి డెకరేషన్లు. ఇప్పుడు పైన పీఠం వేసుకోవాలి. పీఠం లేని వాళ్ళు అరిటాకు మీద కూడా అమ్మవారిని పెట్టుకోవచ్చు. చక్కగా పీఠంకి పసుపు కుంకుమలు రాసుకొని చక్కగా కుంకుమలతోటి బొట్టులు పెట్టుకొని అలంకరించుకోవాలి. పీఠం మీద కూడా ముగ్గు వేసుకోవాలి. ఆ పైన నేనైతే ఎర్రటి క్లాత్ వేసుకున్నాను. క్లాత్ వేసుకోవడం అనేది తప్పకుండా అని కాదండి, చక్కగా ఉంటుంది అని చెప్పి నేను క్లాత్ వేసుకున్నాను. మీరు క్లాత్ వేసుకోకుండా పీఠం మీద కూడా డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చక్కగా అమ్మవారి ఫోటోను పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలి. అమ్మవారికి సువాసనాభరితమైన పూలు ఇష్టం అండి. జాజులు ఇవి దొరికితే ఇప్పుడు దొరుకుతున్నాయి కూడా, ఈ సీజన్లో దొరికితే తెచ్చి పెట్టుకోండి. ఇప్పుడు నాన్ వెజ్ తినవచ్చా అంటే నాన్ వెజ్ అయితే తినకూడదండి. ఈరోజు అయితే తప్పకుండా తినకూడదు. కొంతమంది నెల మొత్తం కూడా తినరు. అలా కాకుండా అనుకున్న వాళ్ళు మంగళ శుక్రవారాల్లో అయితే మాత్రం తప్పకుండా తినకోకుండానే ఉండాలన్నమాట. అమ్మవారి ముందు చక్కగా ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద చక్కగా పసుపు కుంకుమలు గంధంతో అలంకరించుకొని 3 లేదా 5 గుప్పిళ్ళ బియ్యం పోసి ఆ పైన తమలపాకు పెట్టుకొని తమలపాకు పైన పసుపు కుంకుమ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కలశం చెంబు మనము రాగి, వెండి, ఇత్తడి ఏదైనా తీసుకోవచ్చండి. తీసుకొని కలశంకి చక్కగా పసుపు రాయాలి. పసుపు రాసి గంధము కుంకుమలతోటి బొట్లు పెట్టుకోవాలి. కలశం పెడుతున్నాము అంటే మనం ఆ అమ్మవారిని కలశంలోకి ఆవాహన చేసుకుంటున్నామండి. అందుకని శుచి శుభ్రతలతోటి చేసుకోవాలి. ముందు రోజు చేయకూడదు. నేనైతే తప్పకుండా మాకు సాంప్రదాయ కలశము ఎప్పటి నుంచో అలవాటండి. అందుకని తప్పకుండా ఇలాగే పెట్టుకుంటాను. అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి అని ఫేస్ తీసుకొచ్చుకొని చక్కగా పక్కన అలంకరణ చేసి పెట్టుకుంటాను. సాంప్రదాయ కలశం అలవాటు మాకు ఎప్పుడు ఉంటుందంటే అందుకని అది తీయకోకుండా పక్కన అలంకరణ అయితే చేసి పెట్టుకుంటాను. 3 లేదా 5 పోగుల దారం తీసుకొని చక్కగా పసుపు రాసుకొని కంకణం తయారు చేసుకోవాలి తమలపాకుతోటి. ఇప్పుడు తోరం తయారు చేసుకున్న తర్వాత అందులోకి శుద్ధ నీటిని, మంచినీటిని మాత్రమే వాడాలండి. దగ్గరలో మనకి నదులు కానీ అలా ఉంటే ఆ నీటిని తెచ్చుకుంటే ఇంకా మంచిది. యమున నదులను తలుచుకొని ఆ నీటిని అందులో పోయాలి. అంటే మనము గంగాదేవిని అందులోకి పోసినట్టేనండి. ఇప్పుడు నీటిని నిండా పోయకూడదండి, 3/4 భాగం పోయాలి. ఎందుకంటే మనము పైన కొబ్బరికాయ అవి పెట్టినప్పుడు పైకి ఒలకకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, రూపాయి కాయను లేదు అనుకుంటే అమ్మవారికి సంబంధించిన వెండిది కానీ ఏదైనా బంగారపది ఏమున్నా వేసుకోవచ్చండి. తర్వాత పువ్వులు, అమ్మవారికి సువాసనాభరితం ఇష్టం కాబట్టి మల్లెలు, జాజు అని ఉంటే వేసుకోండి. ఆ తర్వాత జవ్వాది వేసుకున్నాను. నేను 7 రకాలుగా వేసుకున్నాను. 3, 5, 7, 9 అలా కూడా వేసుకోవచ్చండి.
ఇంకా అమ్మవారికి ఇష్టమైన శుభకరమైన వస్తువులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మంచి కొబ్బరికాయ కుళ్ళినది పగుళ్ళు ఉన్నవి కాకుండా గట్టిది తీసుకొచ్చుకోండి. మనం పట్టుకుంటే వెయిట్గా కూడా ఉండాలి. ఆ కొబ్బరికాయకి చక్కగా పసుపు అంతా ఎక్కడా కూడా తెలుపు అట్లా కొబ్బరికాయ కనబడకుండా నిండుగా పసుపు రాసుకొని ఆ పైన మనకి నచ్చినట్లు చక్కగా అలంకరణ చేసుకోవచ్చండి. చక్కగా గంధము బొట్టు కుంకుమతోటి బొట్టులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కలశం చెంబు పైన 3, 5, 9 ఆకులు తమలపాకులు పెట్టుకోవచ్చండి. మామిడి ఆకులు కానీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న కొబ్బరికాయని ఆ పైన ప్రతిష్ఠించుకోవాలి. మనము కలశము ప్రతిష్ఠించుకునేటప్పుడు మనకి బుక్కులో చక్కగా కలశ స్థాపన అని ఉంటుంది. చదువుతూ కలశ ప్రతిష్ఠ చేసుకుంటే మంచిది. అయితే మనం కలశం పెట్టుకునేటప్పుడు తప్పకుండా అమ్మవారికి సంబంధించి అష్టోత్తరాలు కానీ ఏమైనా చదువుకుంటూ చేసుకోండి. లేదు ఏమీ చదవలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ చేసుకోండి. అంటే ఫోన్లో కానీ టీవీలో కానీ అమ్మవారికి సంబంధించినవి పెట్టుకొని వింటూ చేసుకున్నా మంచిది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని మడత పెట్టుకొని పైన పెట్టుకోవాలండి. కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీసు ఎలా మడత పెట్టుకొని ఎన్ని రకాలుగా మడత పెట్టుకొని చేసుకోవచ్చు అనేది క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. బ్లౌజ్ పీసు కలశం పైన కొబ్బరికాయ పైన పెట్టుకున్న తర్వాత గంధము బొట్టుతోటి అలంకరించుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మవారికి మనము కొనుక్కున్న కొత్త గోల్డ్ ఉంటే కనుక గోల్డ్ మనము కలశంకి అలంకరించుకోవచ్చు అండి. లేదు అనుకుంటే పాత గోల్డ్ని పసుపు నీటితో కానీ పాలతోటి కానీ శుద్ధి చేసి మనము అలంకరించుకోవచ్చు. అమ్మవారి రూపు కొనుక్కుంటారండి. రూపు కొనుక్కున్న వాళ్ళు పసుపు తాడికి అమ్మవారి రూపు కట్టుకొని మనము కొబ్బరికాయ అంటే కలశంకి కట్టుకోవాలి. గాజులు కొనుక్కొని గాజులు కూడా వేసుకోవాలండి మనము బ్లౌజ్ పీస్ పైన. ఆ తర్వాత ఒక పువ్వు కూడా పెట్టుకొని కలశాన్ని మంచి పువ్వులతోటి అలంకరించుకోవాలి. జాజులు దొరికితే జాజులతో అలంకరించండి. బ్లౌజ్ పీస్ కానీ గాజులు కానీ పసుపు ఎరుపు పచ్చ వాడితేనండి శుభప్రదము. ముఖ్యంగా కలశంకు వాడేటటువంటి బ్లౌజ్ పీస్ కానీ గాజులు కానీ మనమే వాడుకోవాలండి. బ్లౌజ్ పీస్ మీద మొత్తం కూడా మనమే వాడుకోవాలి కాబట్టి మనం వాడుకునేయే తెచ్చుకోండి. కలశ స్థాపన మనకి అయిపోయిందండి. అంటే మన చేతులతోటి మనమే స్వయంగా లక్ష్మీ అమ్మవారిని ఆవాహనం చేసి కలశం ప్రతిష్ఠించుకున్నాము. ఎంత అందంగా ముద్దుగా ఉందో చూడండి. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే మనము పూజ అయ్యేంత వరకు అయితే ఏమీ తినకుండా ఉండాలి అండి. ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ కానీ జ్యూసులు అవి తీసుకోవచ్చు. పూజ అయిన తర్వాత మనము ఒక్క ముత్తైదువుకైనా తాంబూలం ఇచ్చి అప్పుడు భుజించవచ్చు. సాయంత్రము మనము ఫ్రూట్స్ కానీ లేదు అనుకుంటే ఏదన్నా అల్పాహారము తీసుకోవచ్చు. బ్రహ్మచర్యం పాటించాలి. కింద పడుకుంటేనే మంచిదండి. పడుకోలేని వాళ్ళు శుభ్రతగా మంచం మీద పడుకోవచ్చు దుప్పట్లు అవి మార్చుకొని. కలశ స్థాపన అయిపోయిన తర్వాత మనము చక్కగా దీపానికి అన్నీ సిద్ధం చేసుకోవాలి. అయితే 2 పీటలు వేసుకున్నానండి. ఎందుకంటే ఒక పీట మీదే అమ్మవారి కలశము అమ్మవారు అంతా ఉంటుంది కాబట్టి ఇంకొక పీట మీద నైవేద్యాలు దీపాలు పెట్టుకోవడానికి సరిపోవడానికి పక్కనే నేను లక్ష్మీ అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి. 2 బ్లౌజ్ పీసులతోటి నేను అలంకరించుకున్న అమ్మవారిని కలశంని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఫోటోని చూస్తుంటే మాత్రం కన్నుల విందుగా ఉందండి. మా ఇంట్లోకి అమ్మవారే వచ్చి కూర్చున్నట్లే ఉంది. ఆ పక్కనే పసుపు కుంకుమలు కూడా అమ్మవారికి శుభప్రదం కాబట్టి ఒక్కొక్క బౌల్లో పెట్టుకున్నాను. ఇంకా తామర పువ్వులో అమ్మవారు ఉంటారు కాబట్టి నేను తామర పువ్వు తీసుకొచ్చుకొని వెండి గ్లాస్ మీద తామర పువ్వు పెట్టి ఆ పైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహంకి చక్కగా చాలా దండ వేసుకొని అలంకరించుకున్నానండి. తామర పువ్వులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఎంత ముద్దుగా ఉన్నారండి. చక్కగా దీపాలకు కూడా గంధము పువ్వులతోటి అలంకరించుకున్నాను. కుంకుమ పెట్టుకొని ఆవునేతితోటి దీపారాధన ఈ మాసంలో శుక్రవారం శ్రేష్టమండి. లేని వాళ్ళు నువ్వుల నూనె పెట్టుకోవచ్చు. ఒక తమలపాకు మీద పసుపుతో గౌరమ్మని మరియు పసుపు గణపతిని చేసి పెట్టుకున్నానండి. గణపతి చిన్నగా ఉండాలి, గౌరమ్మ పెద్దగా ఉండాలి ఫ్రెండ్స్. దగ్గర ఎన్ని ఫోటోలు విగ్రహాలు ఎన్ని ఉన్నా కూడా మనము తప్పకుండా అయితే పసుపుతోటి చేసిన గణపతిని ఈ శ్రావణ మాసంలో మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం రోజు పెట్టుకుంటే శుభప్రదం అండి. చాలా మంచిది. అసలు మనకు తెలియంది ఏముంది, ఏ వ్రతాలు నోములు శుభకార్యాలు చేసినా మనము అసలు వచ్చిన పంతులు గారు కూడా పసుపుతో గణపతిని చేసి మాత్రమే చేస్తారు, తెలుసు కదా. చేసుకున్న నైవేద్యాలన్నీ కూడా అక్కడ పెట్టుకొని ఫ్రూట్స్ కూడా ఎన్ని రకాలు అనుకుంటే 3, 5, 9, 11 ఇలా మీ స్తోమతని బట్టి ఎన్ని అయితే అన్ని. పువ్వులు కూడా అంతేనండి. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు తెచ్చుకొని అన్ని ఒక ప్లేట్లో పెట్టుకోండి. అమ్మవారి దగ్గర ఒక తాంబూలం కూడా పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకొని అలంకరించుకోవాలి. మనం చేసుకున్న తోరాలు అన్నీ కూడా పెట్టుకోవాలి. మనం వాయనం ఇవ్వడానికి చక్కగా మనము కొత్త చీర పెట్టుకుంటాం కదండి అమ్మవారికి వాయనముగా. చీర మీద 2 బ్లౌజ్ పీసులు, తాంబూలము, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు, ఒక్కలు
ఇవన్నీ అమ్మవారికి వాయినంగా మనం అమ్మవారికి ఇస్తున్నాము కదండి, అందుకని అన్నీ కొత్తయే మనము యూజ్ చేసుకునే విధమయ్యే పెట్టుకోవాలి. అమ్మవారికి చక్కగా చీర అవన్నీ కూడా నిండుగా పెట్టుకున్నాను. చక్కగా అన్నీ రెడీగా సిద్ధంగా ఉన్నాయి అనుకోండి, మనం ఈ పూజ మొదలుపెట్టిన తర్వాత మాటికి లేవడానికి ఉండదు కదండి, లెగవకుండా చేసుకుంటేనే బాగుంటుంది. అన్నీ పక్కనే సిద్ధంగా ఉంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇంట్లో అందరూ కూడా కూర్చోవాలి. నేను నా దగ్గర కామాక్షి దీపాలు ఉన్నాయండి, అవి కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే కామాక్షి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను పూజకి. మనకి అమ్మవారికి వెండి పువ్వులు, శుభప్రదమైన వస్తువు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, చిట్టి గాజులు ఇలా ఏమున్నా కూడా అన్నీ దగ్గర పెట్టుకోండి. ఇలా అన్నీ దగ్గరే ఉన్నాయి అనుకోండి, మనము పూజ దగ్గర కూర్చున్న తర్వాత మాటికి లెగవకుండా అన్నీ పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు A to Z అన్నీ కూడా దగ్గరే పెట్టుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నమస్కరించుకొని చక్కగా దీపం వెలిగించుకొని గణపతికి నమస్కరించుకొని, స్వామి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ వ్రతాన్ని చక్కగా జరిగేట్లు చూడమని ప్రార్థించుకొని, అంతా మంచిగా ఉండాలని నమస్కరించుకొని, ఇంకా దీపం వెలిగించుకుంటూ అమ్మ నిత్య సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, మనశ్శాంతి ప్రసాదించమని చెప్పి నమస్కరించుకొని దీపం వెలిగించుకోవాలి. ఇప్పుడు దీపం వెలిగించుకున్న తర్వాత మనకి వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్కులో చూసుకుంటూ వరుసగా అన్నీ చేసుకుంటూ వెళ్ళాలండి. అందులో ప్రతి ఒక్కటి ఉంటుంది, దీపం దగ్గర నుంచి అన్ని ప్రతిదీ కూడా. ఆచమనం తర్వాత అక్షింతల వాసన చూసుకొని వెనకకి వేసుకోవాలి. ప్రాణాయామం, సంకల్పం ఇలా బుక్కులో ప్రకారం వరుసగా చూస్తూ అందరూ దాంట్లో గోత్రనామాలు చదువుకోవాలని వస్తుంది కదండి, మన ఇంట్లో వాళ్ళ గోత్రనామాలు అందరి ప్రతి ఒక్కళ్ళ పేర్లు కూడా చెప్పుకుంటూ చేసుకోవాలి. తర్వాత పంచపాత్రలో నీటిలో అక్షింతలు, పసుపు, పువ్వు వేసి ఆ నీటిని గంగామాతను ఆవాహనం చేసి గంగే చయమునే చైవ ఆ శ్లోకం చదువుకొని ఆ నీటితో మన పూజా ద్రవ్యాలు అన్నిటిపైన కూడా జల్లి మన పైన మన ఇంట్లో అందరి మీద కూడా జల్లుకొని శుద్ధి చేసుకోవాలి. గణపతికి షోడశోపచార పూజ చేసి స్వామివారికి అష్టోత్తరం చదివి పువ్వులు అక్షింతలతోటి స్వామివారికి దీపం చూపించి నైవేద్యంగా మనము బెల్లం కానీ ఫ్రూట్స్ కానీ పెట్టి తాంబూలం పెట్టుకోవాలండి. పెట్టుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని నమస్కరించుకోవాలి. అంతా చదవలేకపోయినా కూడా ఓం ఘం గణపతియే నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. ఇప్పుడు గణపతికి ప్రదక్షిణ చేసి స్వామివారికి దీపం చూపించి నమస్కరించుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి పూజ మొదలు పెట్టుకోవాలండి. పూజలో మనకి అన్నీ అక్కడే ఉంటాయి. ధ్యానము, ఆచమనము, ఆసనము సమర్పయామి, నైవేద్యము, అక్షతాన్ని సమర్పయామి, గంధం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, వస్త్రం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. ఇలా వచ్చిన దగ్గర అంతా కూడా అవి సమర్పిస్తూ మనము పూజ చేసుకోవాలి. ఒకవేళ అమ్మవారి విగ్రహం ఉంటే కనుక చక్కగా పంచామృతాలతోటి మనము అభిషేకం చేసుకోవచ్చు. మనకి బుక్లో పంచామృతాలతోటి అభిషేకం అని వస్తుంది. అటువంటి అప్పుడు మనము పంచామృతాలు అన్నీ కూడా కలిపి పెట్టుకొని విగ్రహం లేకపోయినా కూడా అమ్మవారి ఫోటో ముందు మనము తమలపాకు పెట్టుకొని ఆ తమలపాకు మీద చిలకరించుకోవచ్చు. ఉంటే మనము అయిన తర్వాత శుద్ధోదక స్నానం సమర్పయామి అని చెప్పి విగ్రహాన్ని శుద్ధి చేసి గంధము బొట్లు పెట్టి, విగ్రహం ఒకవేళ లేకుంటే మనం చక్కగా పటానికి అన్నీ చేసుకోవచ్చు. విగ్రహం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవాలి. ఎక్కడైతే అక్కడ వస్తుంది కదండి, అవి చక్కగా సమర్పిస్తూ అమ్మవారికి చేసుకోవాలి. అష్టోత్తరం చదువుకుంటూ వెండి పువ్వులు, అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, పువ్వులు, అక్షింతలు ఇవన్నీ వేస్తూ అమ్మవారికి చేసుకోవాలి. ఇంకా కుంకుమ పూజ కూడా చేసుకుంటే మంచిదండి. మనము తమలపాకు దగ్గరే చక్కగా కుంకుమను సమర్పిస్తూ చేసుకోవచ్చు. ఇంకా మనము పెట్టుకున్న గౌరమ్మకు కూడా చక్కగా పువ్వులు, అక్షింతలు, కుంకుమతోటి చక్కగా పూజ చేసుకోవాలి. మన దగ్గర ఇవేమీ లేకున్నా పువ్వులు, అక్షింతలతో కూడా చేసుకోవచ్చండి. ఇంకా రూపాయి కాయిన్స్ ఇలా ఏవి ఉన్నా కూడా చక్కగా చేసుకోవచ్చు. మన దగ్గర ఇవే ఉండాలి, ఇవి ఉంటేనే చేసుకోవాలని కాదండి, ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు తోరగ్రంథి పూజ అని వస్తుందండి. అవి వచ్చినప్పుడు మనము అక్షింతలు తీసుకొని అక్షింతలతోటి మనం తయారు చేసుకున్న తోరాల మీద ఆ మంత్రము 9 మంత్రాలు ఉంటాయి, అవి చదువుతూ మనము ప్రతి ముడి దగ్గర కూడా పూజ చేసుకోవాలి. అందులో ఒక తోరాన్ని అమ్మవారి దగ్గర ఉంచి ఇంకొక తోరాన్ని మనము మన భర్తతో ఇంట్లో ఉంటే భర్తతోటి కానీ లేదంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతోటి కానీ కట్టించుకోవాలి. ఏది కుదరకపోతే మనమైనా సరే కుడి చేతికి కట్టుకోవాలి. మనం ఆ కట్టుకునేటప్పుడు
పద్నామి దక్షిణహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌఖ్యం దేహిమే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఈ తోరాన్ని కట్టించుకొని భర్తతోటి తోరం మీద అక్షింతలు వేయించుకోవాలి. ధరించిన తోరాన్ని మాత్రం తప్పకుండా ఒక రాత్రి ఒక పగలన్నా ఉంచుకోవాలని మన పెద్దలు చెబుతారు. అంతే తప్పించి కొంతమంది అదే రోజు తీసేస్తారండి. అలా తీయకూడదు. ఎందుకంటే ఇలా ధరిస్తే మనకి తోరము ధరించడం వలన సంతానాన్ని, సంపదని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని మన నమ్మకం. తోరం కట్టించుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా అమ్మవారికి సంబంధించినవి అన్నీ చదువుకోండి. లలిత సహస్రనామం చదువుకునేది లేదా మణిద్వీప వర్ణన, కనకధార స్తోత్రము ఇలా అమ్మవారికి చదువుకునే అన్నీ కూడా మనకి టైం ఉంటే అందులో ముత్తైదువుల్ని పిలుచుకుంటాం కదండి. అందరూ ఉన్నప్పుడు పెద్దగా ధ్వనిస్తూ చదివి హారతి ఇచ్చిన ఆ ధ్వని శబ్దానికే ఆ అమ్మవారు ఇంటికి వచ్చేస్తుందని అంటారు. అందుకని సాధ్యమైతే కుదిరితే ఉదయము లేదు అంటే సాయంత్రము కానీ చక్కగా ఇవన్నీ చదువుకోండి. పొద్దున కుదరకపోయినా సాయంత్రము పిలుచుకొని ఒక ఇద్దరు ఉన్నా కానీ చక్కగా కూర్చొని చదువుకుంటే ఎంత మంచిదో. ఇప్పుడు అమ్మవారికి మనము తాంబూలం పెట్టుకొని నైవేద్యం సమర్పించుకోవాలి. నైవేద్యం సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు వ్రత కథ చదువుకోవాలండి. వ్రత కథ వచ్చినప్పుడు మనము కొన్ని అక్షింతలు చేతిలో పెట్టుకొని కూడా చేతిలో అక్షింతలు పెట్టుకొని ఇంట్లో అందరూ కూడా కూర్చోవాలి. వ్రత కథ తప్పకుండా వింటే చాలా మంచిదండి. అక్షింతలు తీసుకున్న తర్వాత మాత్రం లెగిసి వెళ్ళకూడదు. అక్షింతలు తీసుకున్న తర్వాత కథ అయ్యి అమ్మవారి దగ్గర అక్షింతలు వేసే వరకు కూడా అక్కడే ఉండాలి. వ్రత కథ అయిన తర్వాత అమ్మవారి దగ్గర అక్షింతలు వేసి నమస్కరించుకొని మనము ఇప్పుడు చక్కగా ధూపం వేసుకొని, అమ్మవారికి ధూపం ఇష్టం అండి, ధూపం వేసుకొని కొబ్బరికాయ కొట్టుకోవాలి. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పెద్దగా చదువుతూ హారతి ఇస్తే చాలా మంచిదండి. హారతి ఇచ్చేటప్పుడు ఇంట్లో అందరూ కూడా అక్కడే కూర్చొని ఉండండి. సౌభాగ్యలక్ష్మీ రామమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రామమ్మ నిండుగా కరముల మంగళవారులు ముద్దులొలు. ఇప్పుడు అమ్మవారికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలండి. 3, 5, 9, 11 ఇలా ప్రదక్షిణ చేసుకొని చక్కగా మనము పూజా రూమ్లో చేసుకున్నామనుకోండి, తలుపు కొంచెం దగ్గరికి వేయండి. విడిగా హాల్లో అలా చేసుకుంటే కనుక ఒక 5 నిమిషాలు పక్కకు వెళ్ళాలి. ఎందుకు అంటే ఆ టైంలో అమ్మవారు వచ్చి మనం చేసిన పూజని చూసి నైవేద్యాలు స్వీకరిస్తారని మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తారు. అందుకోసం తర్వాత కొన్ని అక్షింతలు తీసుకొని ఆ అమ్మవారి దగ్గర వేసి, అమ్మ ఈ పూజలో నేను తెలిసి కానీ ఏమన్నా తెలియక కానీ తప్పులు చేసి ఉంటే క్షమించమని చెప్పి నమస్కరించుకోవాలి. ఇప్పుడు కొన్ని అక్షింతలు తీసుకొని భర్త గనక ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఆ టైంలో పూజ అయిన తర్వాత ముందుగా అక్షింతలు భర్తతోటి వేయించుకోవాలి. లేదు అనుకుంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో వేయించుకోవాలి. ఇంకా మనము వాయనం ఇచ్చుకోవడానికి ముత్తైదువుల్ని 3, 5, 9, 11, 21 మన ఇష్టం అండి. ఎంతమందినైనా పిలుచుకోవచ్చు. ఒకవేళ అందరినీ పిలుచుకోలేకపోతే ఒక్కళ్ళకైనా ఇస్తే మంచిది. అలా కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో మనం అమ్మవారి దగ్గర వాయనం పెట్టుకుంటాము కదండి, ఆ వాయనమే లెక్క అనుకోవాలి. లేదు అంటే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్స్కి వెళ్ళి టెంపుల్లో ముత్తైదువులకు కూడా వాయనం ఇచ్చుకుంటూ ఉంటారు. తాంబూలము ఇచ్చుకోవచ్చు. ఇట్లా వాయనం అంటే ఏదో ఆర్భాటంగానే ఇవ్వాలి అని లేదండి, మామూలు తాంబూలం కూడా ఇచ్చుకోవచ్చు. పూజ ఉదయం అయిన తర్వాత ఏమీ తినకుండా అప్పుడే పిలిచి తాంబూలం ఇచ్చుకుంటారండి. కొందరైతే ఉదయం పూజ హడావిడిలో ఉంటారని సాయంత్రం మళ్ళీ దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు పిలిచి అప్పుడు వాయనం ఇచ్చుకుంటూ ఉంటారు. ఆ టైంలో చక్కగా ముత్తైదువులను పిలిచి ఏమన్నా అమ్మవారికి సంబంధించినవి చదువుకొని అప్పుడు కూడా వాయనం ఇస్తారు. ఇప్పుడు 1 లేదా 2 బ్లౌజ్ పీసులు అండి, నలుపు లేకుండా చూసుకోవాలి. 1 కూడా ఇచ్చుకోవచ్చు. కొంతమంది చీరలు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు 2 లేదా 3 తమలపాకులు, 2 ఒక్కలు, 2 అరటిపళ్ళు దక్షిణగా రూపాయి లేదా 11 ఇలా ఇచ్చుకోవచ్చండి. పసుపు, కుంకుమ. అరటిపళ్ళు అయితే మాత్రం 2 కలిపినవి 2 ఇవ్వాలి. విడిగా ఫ్రూట్స్ అయితే 1 అలా ఇచ్చుకోవచ్చు. 2 ఇస్తే శ్రేష్టము. పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు పెట్టుకొని మనము తోరణము అనేది మనం తయారు చేసుకొని ఒక ముత్తైదువుకి ఇస్తాము. ఆ తర్వాత మన ఇష్టం అండి, మన ఎంతమందికి ఇస్తే అంత మంచిది కూడా. శనగలు పెట్టుకోవాలి తప్పకుండా. అయితే శనగలు మొలక వచ్చిన అయితే కనుక మనకి మొలకలు ఎలా వృద్ధి చెందుతాయి, మనం అనుకున్నవన్నీ కూడా సంతానము ఇలా అన్ని ప్రతిదీ కూడా మన కోరికలన్నీ కూడా వృద్ధి చెందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటాయని చెబుతారు. గాజులు ఇలా అన్నీ పెట్టుకోవచ్చండి. కొంతమంది అయితే రిటర్న్ గిఫ్ట్స్ అని పెట్టుకుంటారు. ఇంకా
గోరింటాకు ఇలా పెట్టుకుంటూ ఉంటారండి. మేమైతే ఇవే ఇస్తాము. ఇలా వాయినం సిద్ధం చేసుకున్న తర్వాత పిలిచిన ముత్తైదువులకి ముందుగా కాళ్ళకి పసుపు రాయాలండి. ఎక్కడా కూడా తెలుపు అనేది లేకుండా పచ్చగా పసుపుగా రాయాలి. మన చేతులతోటి మనం పూజ చేసుకున్న వాళ్ళు రాస్తే మనకి పుణ్యము. ఎందుకంటే వచ్చిన ముత్తైదువుల్ని మనము మహాలక్ష్మి అమ్మవారి స్వరూపంగా భావిస్తాము. పేద ధనిక ఉన్నవాళ్ళు ఇట్లా చిన్న పెద్ద ఏ తేడా లేకుండా అయితే చేయాలి. మనము లక్ష్మీదేవిగానే భావించాలి. పని వాళ్ళతోటి రాపించడం అలా చేయకూడదండి. అట్లీస్ట్ ఒక్కళ్ళకైనా మనము రాసి అందరికీ కూడా పసుపు ఇచ్చినా సరిపోతుంది. ముందుగా కుంకుమ పెట్టాలి. నుదుటన కుంకుమ పెట్టి ఆ తర్వాత పసుపు చేతికి ఇవ్వాలండి. తాళికి పెట్టుకోవడానికి పసుపు ఇచ్చిన తర్వాత గంధాన్ని మనము ఇలా ఈ 2 వేళ్లతోటి తీసుకొని కంఠానికి రాయాలి. ఇప్పుడు మనము వచ్చిన ముత్తైదువుని అంటే లక్ష్మీ అమ్మవారి స్వరూపాన్ని చక్కగా చీర కొంగు చాచమని చెప్పి మనము ఇవ్వాలనుకున్న తాంబూలము వాయినాన్ని మనము 2 చేతులతో, ఒక్క చేతితో పట్టుకోకూడదండి, 2 చేతులతోటి ఈ విధంగా వాళ్ళ పమిడి చెంగులోకి వదలాలి. ఇప్పుడు మనం ఏమన్నా అమ్మ ఇస్తేనమ్మ వాయినము అని అంటే వాళ్ళు పుచ్చుకుంటేనమ్మ వాయినం అనాలి. అప్పుడు మనము నా వాయినం పుచ్చుకున్నది ఎవరు అంటే ఎదుటి ముత్తైదువు నేనేనమ్మ వరమహాలక్ష్మీదేవిని అంటారు. ఒక్కొక్క ముత్తైదువు అమ్మవారి అష్టలక్ష్మి స్వరూపాలని తలుచుకుంటా అట్లా ఇస్తే చాలా మంచిదండి. ఒకవేళ మంగళగౌరి వ్రతం చేసుకుంటుంటే నేనేనమ్మ మంగళగౌరీదేవిని అంటారు. ఈ విధంగా వాయినము ఇచ్చుకోవాలి. తర్వాత వచ్చిన ముత్తైదువుతోటి కొన్ని అక్షింతలు ఇచ్చి మనము వాళ్ళ కాళ్ళకి నమస్కరించుకొని అక్షింతలు వేయించుకోవాలి. మేమైతే చేసుకున్న నైవేద్యాలు అన్నీ కూడా వచ్చిన ముత్తైదువులకి పెడతామండి. అది ఎవరెవరి ఆనవాయితీని బట్టి ఉంటుంది. పెద్దవారితో పాటు చిన్నపిల్లలు కూడా వచ్చారండి, వాళ్ళని ఉత్త చేతులతో పంపించకూడదు. మనం చేసుకున్న స్వీట్ని కానీ లేదా ఫ్రూట్స్ని కానీ ఇవ్వాలి. ఇంకా ఆడపిల్లలు వస్తే గనక కన్య ముత్తైదువుగా మనము మహాలక్ష్మి స్వరూపంగా కాళ్ళకి చక్కగా పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి కొన్ని పువ్వులు పెట్టి వాళ్ళకి చక్కగా ఏదన్నా తాంబూలం కాకపోయినా చక్కగా మనము ఏదైనా ఫ్రూట్స్ ఇస్తే చాలా మంచిది. ఈ వాయినాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఇచ్చుకోవచ్చండి. ఒకవేళ మనం పూజ చేసుకున్న టైంలో భర్త దగ్గర లేకపోయినా ఆఫీసులకు వెళ్ళినా వచ్చిన తర్వాత అయినా తప్పకుండా అక్షింతలు వేయించుకోండి. ఇక్కడతోటి వరమహాలక్ష్మి అమ్మవారి వ్రతం సంపూర్ణం అవుతుంది. అమ్మవారు దగ్గర పెట్టినటువంటి నైవేద్యాలని ఇంట్లో మనమే స్వీకరించాలి. ఇంట్లో ఎవరైనా తీసుకోవచ్చు. పూజ చేసిన వాళ్ళు లేదంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి తింటే ఇంకా మంచిది. వాళ్ళ మధ్య అన్యోన్యత ఉంటుంది అని చెబుతారు. చక్కగా ఇంట్లో లక్ష్మీ స్వరూపమైన తులసి అమ్మవారి కోట ఉంటే మాత్రం తప్పకుండా అయితే పూజ చేసుకోవాలండి. ఈరోజు చక్కగా అక్కడ కూడా పసుపు కుంకుమలతోటి అమ్మవారిని అలంకరించుకొని చక్కగా పువ్వులు పెట్టి దీపం పెట్టుకోండి. ఈ అమ్మవారి అనుగ్రహం శీఘ్రమే కావాలి అంటే తులసి అమ్మవారిని కూడా తప్పక పూజించాలి. తులసి పూజ ఈ శ్రావణ మాసంలో ఎలా చేసుకోవాలని క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. మనకి అమ్మవారి పూజ అయినదండి. వాయినాలు ఇచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఇచ్చుకుంటారు, లేదంటే సాయంత్రం. మధ్యాహ్నం అయితే మాత్రము మనము పడుకోకూడదండి. అమ్మవారి ఏయన్నా తలుచుకుంటూ చదువుకుంటూ ఉండండి. మనం అన్నీ చదువుకోలేకపోయినా మనకి రాకపోయినా కూడా చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ వింటూ చేసుకోవచ్చు. ఉదయం పెట్టిన దీపం కొండెక్కకుండా సాయంత్రం వరకు చూసుకుంటే ఇంకా మంచిదండి. ఒకవేళ కొండెక్కినా అదేమీ ఉండదు. సాయంత్రం మరలా నూనె లేదా నెయ్యి వేసి చక్కగా దీపం వెలిగించుకోవచ్చు. సాయంత్రము ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదండి, మనం పూజ పెట్టుకున్న దగ్గర మాత్రం చీపిరి పెట్టకూడదు, క్లాత్ తోటి మాత్రమే తుడుచుకోవాలి. తర్వాత దీపం పెట్టుకున్న తర్వాత సాయంత్రం మనము చదువుకోవాలనుకున్నవి చదువుకొని చక్కగా అన్నీ చదువుకోండి. లేదు అంటే వాయినాలు ఇచ్చుకునే వాళ్ళు కూడా సాయంత్రం ఇచ్చుకుంటారు. మనకి సాయంత్రము మనము భోజనము చేయాలి అనుకున్న వాళ్ళు చేయొచ్చండి. కాకపోతే వ్రతం చేసుకున్నప్పుడు మనము ఏదైనా ఫ్రూట్స్ కానీ అల్పాహారం తీసుకుంటే మంచిది. రాత్రికి అయితే కిందే పడుకోవాలి. పడుకోలేని వాళ్ళు శుభ్రతగా ఉన్న మంచం మీద పడుకోవచ్చు. ఆ తర్వాత రోజు పొద్దున్నే నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసి దీపాల వరకు శుభ్రం చేసుకొని మనము చక్కగా దీపం పెట్టుకొని కొత్త పువ్వులు పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము నైవేద్యం చేసి పెడితే మంచిది. ఒకవేళ చేయలేకపోయినా కూడా ఏదైనా మనము అమ్మవారి దగ్గర ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీపం పెట్టుకున్న తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే మనం అన్నీ కదిలించుకోవాలి. పొద్దున్నే పెట్టుకుంటే దీపం కొండెక్కుతుందండి. 12 లోపలే తీసుకోవాలి. అలా కుదరకపోతే మళ్ళీ సాయంత్రం తీసుకోవాలి. అటు ఇటు కాని టైంలో అలా తీసుకోకూడదు. ముందుగా మనము అమ్మవారి కలశం ఉంటుంది కదండి, కలశం పైన బ్లౌజ్ పీస్ తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత
అందులో ఉన్న నీటిని ఇల్లంతా మన మీద ఇంట్లో అందరి మీద జల్లుకోవాలండి. ఎంతో మంచిది, ఆరోగ్యము చేకూరుతుంది కూడా. అంతా జల్లుకున్న తర్వాత ఆ నీటిని మాత్రం ఎక్కడ పడితే అక్కడ పారిపోయకూడదండి. చక్కగా తీసుకొని వెళ్ళి అందులో మనము గోల్డ్ వేస్తే గోల్డ్ కానీ లేదనుకుంటే 1 రూపీ కాయిన్ కానీ తీసి భద్రపరచుకోండి పూజా రూమ్లో. బంగారం అయితే బీరువాలో పెట్టుకోండి. అమ్మవారికి పెట్టిన నగలు కూడా చక్కగా పెట్టుకోండి. ఎందుకంటే మనం పోస్తున్నప్పుడు ఆ చెట్టులో పడినా మనం అశుభంగా అనుకుంటాము. అందుకని ముందుగానే అది తీసుకొని చక్కగా ఇల్లంతా చల్లుకొని మిగిలిన నీటిని తులసి అమ్మవారి కోటలో కానీ లేదా ఇంట్లో పచ్చని చెట్టులో కానీ పోయాలి. ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు. అక్కడ వాడిన కంకణము, అమ్మవారి దగ్గర వాడిన పువ్వులు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసి చక్కగా కాలువలో కానీ ఎవరి తొక్కని ప్లేస్లో కానీ వేయాలి. కుంకుమ పూజ చేసుకుంటే ఆ కుంకుమని ఉంచుకొని మనం చక్కగా పెట్టుకోవచ్చు. మనం చేతికి కట్టుకున్న తోరం ఉంటుంది కదండి, ఆ తోరాన్ని కూడా మనము కలశం తీసిన తర్వాతనే తీసి పచ్చని చెట్టులో కానీ మనం పువ్వులతో పాటు కాలువలో కానీ కలపాలి. అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర, ఈ బ్లౌజ్ పీసు, కలసం మీద బ్లౌజ్ పీసు ఇవన్నీ కూడా మనమే కుట్టించుకోవాలి. కలసం కింద ఉన్న బియ్యంతోటి మనము అమ్మవారికి నైవేద్యంగా చేసి పెట్టాలండి. ఎప్పుడైనా శుక్రవారాల్లో, మంగళవారాల్లో, మనకి ఇంకా తర్వాత శుక్రవారాలు వస్తాయి కదండి, ఏదైనా స్వీట్ చేసి పెట్టుకుంటే మంచిది. అది చక్కగా స్వీట్ చేసి పెట్టుకోవాలి. చక్కగా పీఠము ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా ఉంచుకోవాలి. వాడుకున్న వెండి పువ్వులు, రూపాయి కాయిన్స్ ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకొని చక్కగా బీరువాలో దాచిపెట్టుకోవాలి. మళ్ళీ పూజలకు అన్నిటికీ వాడుకోవచ్చు. అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం ఉంటుంది కదండి, అవి మనమే తీసుకోవాలి. అందులో ఉన్న ఆకులు ఇంట్లో మగవారు ఉంటే వాళ్ళు కానీ, మీరు వేసుకునేట్లయితే మీరు కానీ వేసుకోవచ్చు. వారి దగ్గర పెట్టిన తోరం ఉంటుంది కదండి, అది కూడా మనం పువ్వులతో పాటు కాలువలో వేయచ్చు. ఇంకా ముఖ్యంగా మన ఇంట్లో చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి కడితే ఇంకా మంచిది కూడా. ఇది ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం నేను చేసుకునే పూజా విధానాన్ని క్లియర్గా మీకు షేర్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, శ్రావణ మాసం అమ్మవారి పూజకి సంబంధించి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశానండి. అవన్నీ కూడా ఎండ్ స్క్రీన్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. వాళ్ళు ప్రసాదించే వరమహాలక్ష్మి వ్రతం రోజు మనము భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా మన శక్తి కొలది ఒకళ్ళని చూసి ఇలాగే చేయాలి అని కాకుండా మన శక్తి సామర్థ్యాలను బట్టి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని పూజించుకొని సౌభాగ్యాన్ని, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలను పొందాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఓం శ్రీ వరలక్ష్మి దేవతయై నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.